హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం బాయిలర్ ఆపరేటర్ క్లాస్ 1, క్లాస్ 2కి సంబంధించి దరఖాస్తులు అనేది తీసుకుంటున్నారండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనికి సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసింది. దీన్ని మీరు అఫీషియల్‌గా చూడాలనుకుంటే www.ap.government.inలో దీనికి సంబంధించి నోటిఫికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌లోనే అప్లికేషన్ కూడా ఇవ్వడం అయితే జరిగిందండి. సో, అప్లికేషన్ అనేది మీరు మాన్యువల్‌గా పోస్ట్ చేయవలసిన అవసరం అయితే ఉంటది. దానికి సంబంధించి చిరునామా అనేది నేను మీకు స్క్రీన్‌లో చూపిస్తాను. దానికి 31/3/2026 తారీఖు లోపు అప్లికేషన్ అనేది మీరు పంపించవలసిన అవసరం అయితే ఉంటది. ఇకపోతే క్లాస్ 2కి సంబంధించి, క్లాస్ 1కి సంబంధించి అర్హతలు, ఎగ్జామ్ ఫీజు ఇలాంటి విషయాలు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తే, క్లాస్ 1 సర్టిఫికేట్ మీరు అప్లై చేసుకుందాం అనుకుంటే, క్లాస్ 2 సర్టిఫికేట్ ఆల్రెడీ మీ దగ్గర ఉండాలండి. క్లాస్ 2 సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే క్లాస్ 1కి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటది. దీనికి సంబంధించి ఫీజు వచ్చేటప్పటికి రూ. 1180 వాళ్ళు ఇవ్వడం అయితే జరిగింది. దీన్ని మీరు చలన రూపంలో క్లాస్ 1కి గాని, క్లాస్ 2కి గాని చలన అనేది మీరు జనరేట్ చేసుకొని, మనం ఏదైతే పోస్ట్ చేస్తామో దాంట్లో జత చేయవలసిన అవసరం అయితే ఉంటది. ఈ రెండిట్లో కూడా 18% జీఎస్టీ అనేది వాళ్ళు ఇంక్లూడ్ చేసుకొని మనకి ఫీజు అనేది చెప్పడం అయితే జరిగింది. క్లాస్ 2కి సంబంధించి ఎవరైతే అప్లై చేసుకుందాం అనుకుంటున్నారో వీళ్ళు ఖచ్చితంగా ఎస్ఎస్సీ అనేది పాస్ అయ్యి ఉండాలండి. ఏదైనా కంపెనీలో 2 సంవత్సరాలు బాయిలర్ రిలేటెడ్‌గా ఎక్స్‌పీరియన్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఆ కంపెనీ వల్ల ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ అనేది మీకు ఇవ్వాలండి. ఆ ఎక్స్‌పీరియన్స్ మీరు జత చేయవలసిన అవసరం అయితే ఉంటది. తర్వాత ఎగ్జామ్ అనేది ఇంటర్వ్యూ అనేది ఎప్పుడు ఉంటదని డేట్స్ అనేవి వాళ్ళు ఇస్తామని చెప్పారు. ప్రెజెంట్ డేట్స్ అనేవి ఇవ్వడం అయితే జరగలేదండి. అది వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తామని చెప్పేసి మనకి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. దీనికి సంబంధించి వచ్చేటప్పటికి క్లాస్ 1కి 22 సంవత్సరాలు, క్లాస్ 2కి 20 సంవత్సరాలండి. 29/1/2026 వరకు ఏజ్ అనేది చూస్తారని చెప్పేసి వాళ్ళు మనకు నోటిఫికేషన్‌లో చెప్పడం అయితే జరిగింది. ఎవరైనా మీరు అప్లై చేసుకుందాం అనుకుంటే మాత్రం అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఈ సర్టిఫికేట్ ద్వారా ప్రైవేట్ కంపెనీలో మీకు మంచి అవకాశాలు ఉండే అవకాశం అయితే ఉంది. ఓకేనండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థాంక్ యూ.